అందరికీ నమస్తే. టీఆర్టీ పరీక్షల్లో భాగంగా భౌతిక శాస్త్ర సంబంధించినటువంటి పాఠ్యాంశాల్లో మనం ఈరోజు శుద్ధగతిక శాస్త్రం మరియు గతి శాస్త్రానికి సంబంధించినటువంటి ప్రాథమిక భావనలు, అదేవిధంగా గత పరీక్షల్లో వచ్చినటువంటి ప్రశ్నల సరళి ఏ విధంగా ఉంది, దీనికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ మనం ఏ రకమైనటువంటి మెలకువలతో నేర్చుకోవాలి అనేటటువంటి ఓరియంటేషన్లో ఈరోజు మనం శుద్ధగతిక శాస్త్రం మరియు గతి శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలను నేర్చుకుందాం. కైనమాటిక్స్ అండ్ డైనమిక్స్ అనేటటువంటి పేరుతో ఈ పాఠ్యాంశాలు మనకు సిలబస్లో భాగంగా పొందుపరచడం జరిగింది. దీంట్లో భాగంగా శుద్ధగతిక శాస్త్రము, గతి శాస్త్రము మరియు స్థితి శాస్త్రాలకు సంబంధించినటువంటి ప్రాథమిక భావనల గురించి మనం ఇక్కడ నేర్చుకుందాం. ప్రధానంగా యాంత్రిక చలనానికి సంబంధించినటువంటి అంశాలను పరిగణించేటటువంటి శాస్త్రంగా మనం ఇక్కడ యాంత్రిక శాస్త్రం గురించి తెలుసుకుంటాం. దీన్నే మెకానిక్స్గా అంటాం. భౌతిక శాస్త్రంలో అత్యంత ప్రధానమైనటువంటి ఒక విభాగంగా యాంత్రిక శాస్త్రం మనకి ఇక్కడ విరాజిల్లుతున్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇంజనీరింగ్ విభాగంలో ప్రత్యేకంగా మెకానిక్స్ అంశంలో మనకు ఒక ప్రత్యేకమైనటువంటి ఇంజనీరింగ్ విభాగాన్ని మనకి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ క్రమంలో భౌతిక శాస్త్రంలో మనకు యాంత్రిక శాస్త్రం యొక్క ప్రాధాన్యత ఎంతగానో ఉందని చెప్పుకోవచ్చు. ఈ యాంత్రిక శాస్త్రంలో భాగంగా గతి శాస్త్రము, స్థితి శాస్త్రము మరియు శుద్ధగతిక శాస్త్రాలకు సంబంధించినటువంటి పలు అంశాలను మనం ఇక్కడ నేర్చుకుంటాం. ఇవి గత పరీక్షల్లో అనేక సార్లు అడిగినటువంటి అంశాలుగా మనం ఇక్కడ గమనించవచ్చు. గతి శాస్త్రంలో బాహ్య బలాల ప్రభావం వల్ల కానివ్వండి, అంతర్గత బలాల ప్రభావం వల్ల కానివ్వండి, వస్తువుల యొక్క గమనం గురించి చర్చించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గతి శాస్త్రంగా చెప్పుకుంటాం. దీన్ని మనం డైనమిక్స్గా పేర్కొంటాం. వస్తువులపై బలాల ప్రభావం వలన దాని యొక్క స్థానంలో వచ్చేటటువంటి మార్పుల గురించి, మరో రకంగా గమనం గురించి చర్చించేటటువంటి అంశాలుగా గతి శాస్త్రం గురించి చెప్పుకుంటాం. స్థితి శాస్త్రంలో బలాల ప్రభావం వల్ల వస్తువులు ఏ విధంగా సమతా స్థితిలో ఉంటాయో తెలుసుకునేటటువంటి క్రమాన్ని స్థితి శాస్త్రంలో భాగంగా చెప్తాం. దీన్ని స్టాటిస్టిక్స్ అనేటటువంటి క్రమంలో చెప్పుకుంటాం. శుద్ధగతిక శాస్త్రంలో వస్తువుల గమనాన్ని కారణంతో నిమిత్తం లేకుండా చర్చించేటటువంటి క్రమాన్ని చూస్తాం. దీన్ని మనం కైనమాటిక్స్గా చెప్పుకుంటాం. సో డైనమిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ కైనమాటిక్స్కి సంబంధించినటువంటి పలు అంశాలు అనేకమైనటువంటి పరీక్షల్లో, ఉపాధ్యాయ నియామక పరీక్షలే కాకుండా మిగతా అన్ని రకాల పోటీ పరీక్షల్లో ఇది మనకి ఇక్కడ అత్యంత ప్రభావవంతమైనటువంటి చాప్టర్గా ఇక్కడ మనం పరిగణించవచ్చు. సో బలాల ప్రభావం వల్ల వస్తువుల గమనం గురించి చర్చించేటటువంటి శాస్త్రాన్ని ఏమంటారు అనే ఓరియంటేషన్లో క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. లేదా గతి శాస్త్రము, స్థితి శాస్త్రము మరియు శుద్ధగతిక శాస్త్రాలను ఆప్షన్ ఒక జాబితాలో, ఇక్కడ వాటి యొక్క ప్రాధాన్యాలను మరొక జాబితాలో అందించి జతపరిచేటటువంటి క్రమంలో కూడా మనం ఇక్కడ క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ప్రధానంగా గతి శాస్త్రం అనేది వస్తువుల యొక్క గమనం గురించి తెలియజేస్తుంది బలాల ప్రభావం వలన. స్థితి శాస్త్రం అనేది వస్తువుల యొక్క సమతా స్థితి గురించి తెలియజేస్తుంది బలాల ప్రభావం వలన. శుద్ధగతిక శాస్త్రం అనేది ఏ కారణం లేకుండానే వస్తువుల యొక్క గమనం గురించి చెప్తుంది. అంటే బలాల ప్రమేయం లేకుండానే ఇక్కడ వస్తువుల యొక్క గమనాన్ని గురించి తెలిసేటటువంటి శాస్త్రాన్ని మనం ఇక్కడ శుద్ధ గతిక శాస్త్రంగా మనం పేర్కొంటాం. ప్రధానంగా భౌతికపరమైనటువంటి రాశుల గురించి మనం మాట్లాడుకుంటే రెండు రకాలైనటువంటి భౌతిక రాశుల గురించి మనం మాట్లాడుకుంటాం. దీంట్లో అదిశ రాశులు మరియు సదిశ రాశులు అనేవి భౌతిక శాస్త్ర అంశాల్లో భాగంగా అత్యధికంగా వినిపించేటటువంటి అంశాలుగా మనం ఇక్కడ చూడవచ్చు. అదిశ రాశులకు సంబంధించినటువంటి అంశాలు కనుక మనం పరిశీలించినట్లయితే, పొడవును ఏ దిశలో కొలిచినా కూడా అది పరిమాణాన్ని మాత్రమే కలిగి ఉంటుంది. కానీ ఉత్తర దిశలో 5 కిలోమీటర్లు ఉన్నటువంటి పొడవు దక్షిణ దిశకు వచ్చేసరికి పొడవు తగ్గేటటువంటి క్రమాన్ని, పెరిగేటటువంటి క్రమాన్ని మనం చూడలేము. అనగా పొడవు అనేటటువంటి భౌతిక రాశి ఏ దిశలో చూసినా కూడా దీనికి పరిమాణం మాత్రమే ఉంటుంది, దిశతో నిమిత్తం ఉండట్లేదు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఏదైనా వస్తువు యొక్క ద్రవ్యరాశి నిర్ణీత దిశలో దాని యొక్క ద్రవ్యరాశి మారదు. ఏ దిశలో చూసినా కానీ అదే ద్రవ్యరాశిని కలిగి ఉంటుంది. అంటే ఉత్తర దిశలో 10 కిలోలు, దక్షిణ దిశలో దాని యొక్క బరువు 9 కిలోలుగానే పరిగణించబడుతుంది అనే అంశాన్ని మనం ఇక్కడ బేరేజ్ వేసుకోలేము. కాబట్టి ద్రవ్యరాశి అనేటటువంటి భౌతిక రాశి కూడా దిశతో నిమిత్తం లేకుండా కేవలం పరిమాణాన్ని మాత్రమే కలిగి ఉంటుంది. కాబట్టి పొడవు, ద్రవ్యరాశి, కాలము, ఘన పరిమాణము, అదేవిధంగా వైశాల్యం వంటి
ఈ భౌతిక రాశులను మనం ఇక్కడ పరిమాణం మాత్రమే కలిగి ఉంటాయి, వాటికి దిశతో నిమిత్తం లేదు. ఏ దిశలోనైనా వాటి యొక్క పరిమాణం సమానంగా ఉంటుందనే ఓరియంటేషన్లో కనుక మనం గమనించినట్లయితే ఈ రకమైనటువంటి భౌతిక రాశులు మనం అదిశ రాశులుగా పరిగణిస్తాం. మరికొన్ని రకాలైనటువంటి రాశులు కనుక మనం పరిశీలించినట్లయితే ఏదైనా ఒక వాహనము తన యొక్క గమ్యస్థానం నుంచి బయలుదేరి తిరిగి తన యొక్క గమ్యస్థానంకు వచ్చి ఆగినట్లయితే ఇక్కడ దాని యొక్క స్థితిలోని మార్పుకు సంబంధించినటువంటి అంశాలు పరిశీలించినట్లయితే దాని స్థితిలో మార్పు లేదు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అంటే ఇది నిర్ణీత దిశలో ప్రయాణం చేసి వ్యతిరేక దిశలో ప్రయాణం చేసినటువంటి క్రమంలో యథాస్థానానికి వచ్చింది కాబట్టి ఇక్కడ దిశతో మనం కొంత నిమిత్తమైనటువంటి అంశంగా ఇక్కడ మనం చూస్తాం. సో వాస్తవానికి అది ముందు దిశకు వెళ్ళి మళ్ళీ వెనక దిశకు వచ్చినటువంటి క్రమంలో దాని యొక్క స్థితిలో మార్పు లేదు. కానీ మరొక రకంగా అదిశ రాశి పరంగా చూసినట్లయితే దానిలో కొంత దూరం అది ప్రయాణించింది కాబట్టి ఇక్కడ దిశను కనుక మనం బేరీజు వేసుకున్నట్లయితే దాని యొక్క పరిమాణాన్ని మరియు దిశను కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దాన్ని మనం సదిశ రాశిగా పేర్కొంటాం. దీనికి ఉదాహరణగా మనం వేగము, స్థానభ్రంశం మరియు బలము అనేటటువంటి అంశాలను ఇక్కడ మనం గమనించవచ్చు. ఉదాహరణకు టేబుల్ మీద ఉంచినటువంటి పుస్తకం అనేది భూమి యొక్క గురుత్వాకర్షణ ఆధారంగా కింది వైపుకి అది భూమి యొక్క ఆకర్షణ బలం వలన ఆకర్షించబడుతుంది. కానీ టేబుల్ అనేటటువంటి ఈ వస్తువు పుస్తకం మీద అభిలంబ బలాన్ని పై దిశలో పనిచేపించేయడం వలన ఈ గురుత్వాకర్షణ బలం మరియు అభిలంబ బలాలు సమానమైనటువంటి పరిస్థితులలో ఈ పుస్తకం అనేది టేబుల్ మీద స్థిరంగా ఉండేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అంటే పుస్తకాన్ని కనుక మనం గమనించినట్లయితే టేబుల్ మీద ఉంచినటువంటి పుస్తకాన్ని గమనించినట్లయితే భూమి యొక్క గురుత్వాకర్షణ బలం అనేది పుస్తకం యొక్క ఉపరితలం నుంచి కింది దిశలో పనిచేస్తుంది. అదేవిధంగా పై దిశలో టేబుల్ అందించేటటువంటి అభిలంబ బలం పనిచేస్తుంది. కాబట్టి ఇక్కడ రెండు సందర్భాల్లో బలానికి సంబంధించినటువంటి దిశను మనం బేరీజ్ వేసుకుంటున్నాం. అదేవిధంగా బలాన్ని కొలిచేటటువంటి ప్రమాణాలు కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ ఒక పరిమాణం ఉంటుంది, అదేవిధంగా దిశ కూడా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా దిశ మరియు పరిమాణము రెండు కూడా అవసరమయ్యేటటువంటి రాశులు మనం ఇక్కడ సదిశ రాశులుగా చెప్పుకుంటాం. వెక్టార్ క్వాంటిటీస్ అనే సదిశ రాశులను చెప్పుకుంటాం. స్కేలార్ క్వాంటిటీస్ అనే అదిశ రాశుల గురించి చెప్పుకుంటాం. క్రింది వారిలో అదిశ రాశిగా పరిగణించబడేది ఏది లేదా అదిశ రాశి కానిదేది అనే ఓరియంటేషన్లో క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అదేవిధంగా క్రింది వారిలో సదిశ రాశిని గుర్తించండి అనే ఓరియంటేషన్లో గతంలో క్వశ్చన్ రావడం జరిగింది. సో ప్రస్తుతం కూడా ఇటువంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు మనకి ఇక్కడ ఉన్నాయి. వేగము, స్థానభ్రంశము, బలం వంటి అంశాలను మనం ఇక్కడ సదిశ రాశులుగా పేర్కొంటున్నాం. పొడవు, ద్రవ్యరాశి, కాలం మరియు ఘనపరిమాణం, వైశాల్యం మొదలైనటువంటి వాటిని ఇక్కడ మనం అదిశ రాశులుగా పేర్కొంటున్నాం. ఇక్కడ గమనానికి సంబంధించినటువంటి అంశాలు కనుక మనం పరిశీలించినట్లయితే ఏ వస్తువులు గమనంలో ఉన్నాయి, ఏ వస్తువులు గమనంలో లేవు అనేటటువంటి ఓరియంటేషన్లో మనకు చాలా రకాలైనటువంటి అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలు మొత్తం కూడా వాస్తవంగా అభ్యర్థిని గందరగోళంలో పడేసేటటువంటి పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. ఏదైనా ఒక వస్తువు ఒకే సమయంలో గమనంలో ఉన్నట్లుగాను, గమనంలో లేనట్లుగాను లేదా స్థిరంగా ఉన్నట్లుగాను భావించవచ్చు అనేటటువంటి ఓరియంటేషన్లో ఇన్ఫర్మేషన్ ఓరియంటేషన్ క్వశ్చన్ రావచ్చు, లేదా క్రింది వానిలో సత్యమైనదేది లేదా అసత్యమైనదేది అనే ఓరియంటేషన్లో కూడా మనం ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేయవచ్చు. వస్తువు అనుక్షణం దాని యొక్క స్థానాన్ని మార్చుకుంటూ పోతూ ఉంటే అది గమనంలో ఉందని చెప్పేసి అని అంటాం. బస్టాండ్ నుంచి బయలుదేరినటువంటి బస్సు తన యొక్క స్థానాన్ని అది నిరంతరం తన యొక్క గమ్యస్థానం చేరేంత వరకు మార్చుకుంటూ పోతూ ఉంటుంది. కాబట్టి ఈ స్థితిలో ఆ బస్సు అనేది గమనంలో ఉందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఒకవేళ అది నిర్ణీత గమ్యాన్ని చేరి తిరిగి వెనక్కి వచ్చి యథాస్థానాన్ని కనుక చేరినట్లయితే అక్కడ ఒక రకంగా దాని యొక్క స్థితిలో మార్పు లేదనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తాం. మరొక రకంగా అది గమనంలో ఉండి తద్వారా తన యొక్క స్థితిని మార్చుకుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తాం. మరికొన్ని రకాలైనటువంటి ఉదాహరణలను సందర్భాలను బట్టి మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. గమనానికి సంబంధించినటువంటి కొన్ని భావనల గురించి మాట్లాడదలుచుకుంటే దూరము అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తాం. సో డిస్టెన్స్ అనేటటువంటి పేరుతో దీన్ని పిలుస్తాం. ఇక్కడ మరి ఒక అంశంగా డిస్ప్లేస్మెంట్ అనేటటువంటి అంశము లేదా స్థానభ్రంశానికి సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తాం. డిస్టెన్స్ లేదా దూరానికి సంబంధించినటువంటి అంశాన్ని కనుక మనం గమనించినట్లయితే గమనంలో ఉన్నటువంటి వస్తువు ఏ మార్గం గుండా ప్రయాణించిందో ఆ మార్గం యొక్క పొడవును అది ప్రయాణించిన లేదా గమించిన దూరంగా చెప్పుకుంటాం. దీన్ని మనం ఎస్ అనే అక్షరంతో సూచిస్తాం. డిస్టెన్స్గా చెప్పుకుంటున్నాం దీన్ని. ఇది వాస్తవానికి అదిశ రాశిగా చెప్పుకుంటాం.
ఎందుకంటే ఏ దిశలో ప్రయాణించినా కూడా దాని యొక్క మార్గం యొక్క పొడవుని ఇక్కడ మనం పరిగణలోకి తీసుకుంటున్నాం కాబట్టి గమనంలో ఉన్నటువంటి వస్తువు ఏ మార్గం గుండా ప్రయాణించిందో ఆ మార్గం యొక్క పొడవును మనం అది గమించినటువంటి దూరంగా చెప్పుకుంటాం. దీనికి ప్రమాణాలుగా దూరానికి సంబంధించినటువంటి ప్రమాణాలు లేదా పొడవుకు సంబంధించినటువంటి ప్రమాణాలన్నింటినీ కూడా మనం ఇక్కడ ఈ రాశికి సంబంధించిన ప్రమాణాలుగా చెప్పుకుంటాం. మీటర్లు కావచ్చు, సెంటీమీటర్లు కావచ్చు, మిల్లీమీటర్లు, కిలోమీటర్లు, ఈ రకమైనటువంటి ప్రమాణాలు మొత్తాన్ని కూడా మనం ఇక్కడ దూరానికి సంబంధించిన ప్రమాణాలుగా చెప్పుకుంటున్నాం. ఈ క్రమంలోనే మరొక డెఫినేషన్ కనుక మనం గమనించినట్లయితే ఈ ఏకాంక కాల వ్యవధిలో వస్తువు గమించినటువంటి దూరాన్ని మనం ఆ వస్తువు యొక్క వడిగా చెప్పుకుంటాం. దీన్ని మనం స్పీడ్ అనేటటువంటి పదంతో చెప్పుకుంటాం. ఇక్కడ వడి కూడా మనకు అదిశ రాశిగా చెప్పుకుంటాం. సో ఏకాంక కాల వ్యవధిలో వస్తువు గమించినటువంటి దూరాన్ని మనం ఇక్కడ వడిగా చెప్పుకుంటున్నాం. మరొక రకంగా ప్రమాణ కాలంలో వస్తువు యొక్క దూరంలోని మార్పు రేటుని మనం ఇక్కడ వడిగా చెప్పుకోవచ్చు. వస్తువు ప్రయాణించిన దూరంలోని మార్పు రేటుని ఇక్కడ వడిగా పేర్కొనేటటువంటి డెఫినేషన్ కూడా మనం ఇక్కడ గమనించాల్సి వస్తుంది. వడిని మనం స్పీడ్ అనేటటువంటి టర్మ్తో చెప్తాం. దీన్ని మనం వి అనే అక్షరంతో సూచిస్తాం స్పీడ్కి సంబంధించి. ఇక్కడ వడి అనేది కూడా అదిశ రాశిగా చెప్పుకుంటాం. ఎందుకంటే దూరం అనేది కూడా ఇక్కడ అదిశ రాశిగా పరిగణించబడుతుంది, కాలం అనేది కూడా అదిశ రాశిగా పరిగణించబడుతుంది. కాబట్టి ఈ రెండిటి యొక్క నిష్పత్తిని కూడా లేదా భాగాన్ని కూడా మనం ఇక్కడ అదిశ రాశిగానే పేర్కొంటాం. సో వడికి సంబంధించినటువంటి ప్రమాణాల మీద గతంలో మనకు ప్రశ్నలు రావడం జరిగింది. సీజీఎస్ పద్ధతికి సంబంధించినటువంటి ప్రమాణాలు కనుక మనం గమనించినట్లయితే దూరానికి సీజీఎస్ పద్ధతిలో సెంటీమీటర్లను మనం ఇక్కడ ప్రమాణాలుగా చెప్పుకుంటాం. సో సీజీఎస్ పద్ధతిలో వడికి సంబంధించిన ప్రమాణాలు సెంటీమీటర్స్ పర్ సెకండ్గా గమనిస్తాం. ఈ ఎంకేఎస్ పద్ధతిలో మీటర్స్ పర్ సెకండ్గా చెప్పుకుంటాం. ఈ క్రమంలో దూరానికి సంబంధించి లేదా వస్తువు ప్రయాణించినటువంటి దూరానికి సంబంధించినటువంటి అంశాలు కనుక మనం పరిశీలించినట్లయితే ఒక వస్తువు స్థానంలో నిర్ణీత దిశలో వచ్చేటటువంటి మార్పును మనం ఇక్కడ స్థానభ్రంశంగా చెప్పుకుంటాం. మరొక రకంగా వస్తువు యొక్క ప్రయాణించేటటువంటి క్రమంలో దాని తొలి స్థానానికి మరియు తుది స్థానానికి మధ్యలో ఉండేటటువంటి ఆ కనిష్ట దూరాన్ని మనం ఇక్కడ స్థానభ్రంశంగా చెప్పుకుంటాం. దూరానికి సంబంధించి వస్తువు యొక్క తొలి స్థానము మరియు తుది స్థానాన్ని కలిపేటటువంటి ప్రయాణించేటటువంటి మార్గం యొక్క పూర్తి పొడవును మనం పరిగణలోకి తీసుకుంటే స్థానభ్రంశం విషయానికి వచ్చేసరికి తొలి బిందువు మరియు తుది బిందువుల మధ్య ఉండేటటువంటి కనిష్ట దూరాన్ని మనం ఇక్కడ స్థానభ్రంశంగా చెప్పుకుంటున్నాం. ఈ క్రమంలో మరింత విపులంగా కనుక మనం పరిశీలించినట్లయితే దూరం కంటే స్థానభ్రంశం అనేది తక్కువ లేదా సమానంగా ఉంటుందనే అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఒక వస్తువు వక్ర మార్గంలో ప్రయాణించినప్పుడు అది అధిక దూరాన్ని ప్రయాణిస్తుంది, కానీ దాని యొక్క స్థానభ్రంశం అనేది తగ్గుతుంది అనే అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. వక్ర మార్గంలో ప్రయాణించేటటువంటి క్రమంలో అది నిర్ణీత దిశల్లో ప్రయాణిస్తుంది, ఎంత డిస్టెన్స్నైనా కవర్ చేస్తుంది. కానీ స్థానభ్రంశం విషయానికి వచ్చేసరికి దాని తొలి మరియు తుది స్థానాల మధ్య ఉండేటటువంటి దూరాన్ని మాత్రమే, కనిష్ట దూరాన్ని మాత్రమే మనం పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ స్థానభ్రంశం అనేది ఈ సందర్భంలో తక్కువగా ఉండే అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఒకవేళ ఆ వస్తువు గనక సరళ రేఖా మార్గంలో లేదా రుజు మార్గంలో ప్రయాణించినట్లయితే ఈ సందర్భంలో వస్తువు యొక్క దూరము మరియు స్థానభ్రంశాలు సమానంగా ఉంటాయి అనే అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. క్రింది వానిలో వస్తువు యొక్క దూరము మరియు స్థానభ్రంశం సమానమైనటువంటి సందర్భాన్ని గుర్తించండి అనే ఓరియంటేషన్లో మనం ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీనికి ఒకే ఒక సమాధానంగా, ఏకైక సమాధానంగా మనం వస్తువు అనేది సరళ రేఖా మార్గంలో ప్రయాణించినటువంటి క్రమంలో దాని యొక్క దూరము మరియు స్థానభ్రంశం సమానం అవుతుందనే అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఒకవేళ ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చినట్లయితే ఒక వస్తువు అనేది పర్యావలయ మార్గంలో ప్రయాణించిన క్రమంలో దాని యొక్క దూరం మరియు స్థానభ్రంశం సమానము. ఒక వస్తువు వక్రరేఖ మార్గంలో ప్రయాణించిన క్రమంలో దాని యొక్క దూరం మరియు స్థానభ్రంశం సమానము. ఒక వస్తువు వృత్తాకార మార్గంలో ప్రయాణించినటువంటి క్రమంలో దాని యొక్క దూరము స్థానభ్రంశము సమానము. ఒక వస్తువు రుజు మార్గంలో ప్రయాణించినటువంటి క్రమంలో దాని యొక్క దూరము స్థానభ్రంశం సమానం అనే అంశాలు కనుక ప్రశ్నలో ఇచ్చినట్టయితే ఇక్కడ దానికి సమాధానంగా మనం ఆప్షన్ డీని ఎన్నుకుంటాం. ఏదైనా వస్తువు రుజు మార్గంలో ప్రయాణించినటువంటి క్రమంలో అది ప్రయాణించినటువంటి దూరం మరియు స్థానభ్రంశం రెండు కూడా సమానం అనే అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఇదే క్రమంలో వస్తువు రుజు మార్గంలో ప్రయాణించి
ఒక నిర్ణీత స్థానాన్ని చేరుకున్న తర్వాత తిరిగి అదే మార్గంలో వెనుకకు వచ్చేటటువంటి క్రమంలో ముందుకు వెళ్ళేటటువంటి క్రమంలో దూరాన్ని పాజిటివ్గా తీసుకుంటాం. వెనక్కు మళ్ళేటటువంటి క్రమంలో వస్తువు యొక్క ప్రయాణించినటువంటి దూరాన్ని రుణాత్మకంగా తీసుకుంటాం. సో ఈ క్రమంలో వస్తువు డి యూనిట్లు ముందుకు ప్రయాణించింది అనుకుంటే డి యూనిట్లు వెనుకకు ప్రయాణించింది. సో ముందుకు ప్రయాణించిన క్రమంలో ప్లస్ డి యూనిట్ల దూరాన్ని, వెనుకకు ప్రయాణించినటువంటి దూరంలో సందర్భంలో మైనస్ డి యూనిట్ల దూరాన్ని పేర్కొంటాం మనం ఇక్కడ. ఈ సందర్భంలో దాని యొక్క స్థానభ్రంశం ప్లస్ డి ప్లస్ మైనస్ డిగా పేర్కొంటాం. ఫలితంగా దాని యొక్క స్థానభ్రంశం అనేది శూన్యం అవుతుంది, కానీ దూరం అనేది శూన్యం కాదు. అనగా ప్రతి సందర్భంలో అయితే దూరం అనేది స్థానభ్రంశం కంటే ఎక్కువగా ఉంటుంది. కేవలం సరళ రేఖా మార్గంలో వస్తువు ప్రయాణించిన సందర్భంలో మాత్రమే దూరము మరియు స్థానభ్రంశాలు సమానం అవుతాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవచ్చు. మరొక అంశాన్ని పరిశీలించినట్లయితే ఏదైనా వస్తువు యొక్క దూరం కనుక శూన్యమైతే అది ఖచ్చితంగా నిశ్చల స్థితిలో లేదా విరామ స్థితిలో ఉందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. అదేవిధంగా ఏదైనా వస్తువు యొక్క స్థానభ్రంశం శూన్యమైతే అది విరామ స్థితిలో ఉండాల్సిన అవసరం లేదు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. అది రుజుమార్గంలో ప్రయాణించి తిరిగి వెనుకకు మరలిందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనిస్తాం. స్థానభ్రంశం శూన్యమైనటువంటి సందర్భంలో వస్తువు బయలుదేరినటువంటి స్థానం నుంచి మళ్ళీ బయలుదేరిన స్థానానికి చేరుకున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అయితే దూరం శూన్యమైనటువంటి పరిస్థితులలో అది ఎటువంటి ప్రయాణం చేయలేదు, కేవలం అది ఉన్నటువంటి స్థానంలోనే ఉంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు కాలానుగుణంగా. కానీ స్థానభ్రంశం శూన్యమైనటువంటి పరిస్థితులలో కాలానుగుణంగా దాని యొక్క స్థితిలోని మార్పు శూన్యమైనటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం గమనిస్తాం. నిర్ణీత కాలాల్లో నిర్ణీత దూరాలను ప్రయాణించి కొంతకాలం తర్వాత యథాస్థానానికి వచ్చేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. సో స్థానభ్రంశం శూన్యమైనంత మాత్రాన వస్తువులో చలనము లేదు అనేటటువంటి అంశాన్ని మనం చెప్పలేము. కానీ అది వస్తువు యొక్క స్థానభ్రంశం శూన్యమైతే అది కూడా విరామ స్థితికి చేరుకుంది అంటాము. వస్తువు యొక్క దూరము శూన్యమైతే అది విరామ స్థితిలో ఉంది అని చెప్తాం. ఇదొక్కటే ఇక్కడ స్పష్టమైనటువంటి వేరియేషన్. మరొకసారి చెప్తున్నాను, వస్తువు యొక్క దూరము గనక వస్తువు ప్రయాణించినటువంటి దూరము గనక శూన్యమైతే అది విరామ స్థితిలో ఉందని చెప్తాము. వస్తువు యొక్క స్థానభ్రంశం కనుక శూన్యమైతే అది విరామ స్థితికి చేరుకుంది అని చెప్తాం. అంటే కొంత దూరం ప్రయాణించిన తర్వాత అది విరామ స్థితికి చేరుకుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఇది ఒక్కటే ఇక్కడ మనకు స్వల్పమైనటువంటి వేరియేషన్గా మనం ఇక్కడ చెప్పుకుంటాం. స్థానభ్రంశానికి సంబంధించినటువంటి అంశాల గురించి మాట్లాడుకుంటున్నాం. రెండు బిందువుల మధ్య గల కనిష్ట దూరాన్ని ఆ దిశలో వస్తువు యొక్క స్థానభ్రంశంగా పేర్కొంటాం. లేదా వస్తువు ప్రయాణించినటువంటి క్రమంలో దాని యొక్క తొలి స్థానానికి మరియు తుది స్థానానికి ఆ దిశలో కలిపేటటువంటి సరళ రేఖ యొక్క పొడవునే మనం ఇక్కడ స్థానభ్రంశంగా పేర్కొంటాం. ఇదే క్రమంలో వడికి సంబంధించినటువంటి ఒక అంశాన్ని చూస్తే సమవడి లేదా యూనిఫామ్ స్పీడ్ అంటాము. ఏదైనా ఒక వస్తువు సమాన కాల వ్యవధులు ఎంత చిన్నవైనప్పటికీ సమానమైనటువంటి దూరాలు గమిస్తుంటే అది సమవడిలో ప్రయాణిస్తుందనే అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. సమాన కాల వ్యవధుల్లో సమాన దూరాలు గమించేటటువంటి ఆ వస్తువును మనం సమవడిలో ప్రయాణిస్తుందనేటటువంటి అంశంతో చెప్పుకుంటాం. స్థానభ్రంశానికి రిలేటెడ్గా ఉండేటటువంటి మరొక టెర్మినాలజీని మరి ఒక కాన్సెప్ట్ని కనుక మనం గమనిస్తే వేగానికి సంబంధించినటువంటి అంశంగా చెప్పుకుంటాం. వస్తువు పొందినటువంటి దూరంలోని మార్పు రేటును మనం ఇక్కడ ఏ విధంగానైతే వడిగా పేర్కొన్నామో అదే క్రమంలో వస్తువు పొందినటువంటి స్థానభ్రంశము రేటు లేదా ఏకాంక కాలంలో స్థానభ్రంశం యొక్క విలువనే మనం ఇక్కడ వస్తువు యొక్క వేగంగా చెప్పుకుంటాం. ఇక్కడ వేగం అనేది సదిశ రాశిగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే స్థానభ్రంశం అనేది సదిశ రాశి కాబట్టి ఆటోమేటిక్గా వేగం కూడా ఇక్కడ మనం సదిశ రాశిగా పేర్కొనాల్సి వస్తుంది. సో వేగము v పైన ఉన్నటువంటి బాణం గుర్తు అది వేగం అనేటటువంటిది సదిశ రాశి అనేటటువంటి అంశాన్ని తెలియజేస్తుంది. ఈ క్రమంలో వేగము v ఈజ్ ఈక్వల్ టు స్థానభ్రంశం బై కాలము లేదా s బార్ బై టీగా చెప్పుకుంటాం. వేగానికి సంబంధించినటువంటి ప్రమాణాల మీద కూడా గతంలో మనకి ఇక్కడ క్వశ్చన్స్ రావడం జరిగింది. సిజిఎస్ పద్ధతిలో వేగానికి ప్రమాణాలు కనుక మనం గమనించినట్లయితే సెంటీమీటర్స్ పర్ సెకండ్గా చెప్పుకుంటాం. ఎంకేఎస్ పద్ధతిలో మీటర్స్ పర్ సెకండ్గా చెప్పుకుంటాం. ఈ క్రమంలో వాహనాల యొక్క వేగాన్ని మనం కిలోమీటర్స్ పర్ హవర్గా చెప్పుకుంటాం. కేఎంపిహెచ్ అనేటటువంటి పొడి అక్షరాలతో చెప్పుకుంటాం, లేదా కిలోమీటర్స్ పర్ హవర్ అనేటటువంటి అంశంతో చెప్పుకుంటాం. ఈ క్రమంలో గతంలో వచ్చినటువంటి పరీక్షల్లో
కిలోమీటర్స్ పర్ హవర్ యూనిట్లను మీటర్స్ పర్ సెకండ్ యూనిట్లుగా మార్చమని, లేదా మీటర్స్ పర్ సెకండ్ యూనిట్లను కిలోమీటర్స్ పర్ హవర్ యూనిట్లకు మార్చమనేటటువంటి క్రమంలో మనకి ఇక్కడ క్వశ్చన్స్ రావడం జరిగింది. కిలోమీటర్స్ పర్ గంట అనేటటువంటి ఈ ప్రమాణాన్ని మనం మీటర్స్ పర్ సెకండ్లోకి మార్చేటటువంటి క్రమంలో 1 కిలోమీటర్కి 1000 మీటర్లు, 1 గంటకు 3600 సెకండ్లు. కాబట్టి దీన్ని మనం 5/18 మీటర్లు బై సెకండ్లుగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. అంటే కిలోమీటర్లు పర్ హవర్ యూనిట్లలో ఇచ్చినటువంటి ఆ ప్రమాణాన్ని మనం మీటర్స్ పర్ సెకండ్లోకి మార్చాలంటే ఎన్ని కిలోమీటర్స్ పర్ గంటలు ఇచ్చారో ఆ క్వాంటిటీని లేదా నెంబర్ని మనం 5/18 తోటి గుణకారం చేస్తే వచ్చినటువంటి రాశి మనకు ఆటోమేటిక్గా మీటర్స్ పర్ సెకండ్లోకి మారుతుంది అనే అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. ఒకవేళ మీటర్స్ పర్ సెకండ్ని కనుక కిలోమీటర్స్ పర్ హవర్లోకి మార్చేటటువంటి క్రమంలో అక్కడ మీటర్స్ పర్ సెకండ్కి సంబంధించినటువంటి అంశాన్ని మనం 18/5 తోటి గుణకారం చేసినట్లయితే అది ఆటోమేటిక్గా కిలోమీటర్స్ పర్ హవర్లోకి మారుతుందనే అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. మీటర్స్ పర్ సెకండ్ని కిలోమీటర్స్ పర్ హవర్లోకి మార్చాలంటే అక్కడ ఉన్నటువంటి క్వాంటిటీని మనం 18/5 తోటి గుణకారం చేస్తే అది కిలోమీటర్స్ పర్ హవర్గా మారుతుంది. ఉదాహరణకు 500 మీటర్స్ పర్ సెకండ్ను కిలోమీటర్స్ పర్ హవర్లోకి మార్చేటటువంటి క్రమంలో 500ని 18/5 తోటి కనుక గుణకారం చేస్తే 1800 వస్తుంది. దీన్ని ఇక్కడ మనం దానికి సంబంధించి కిలోమీటర్స్ పర్ హవర్గా మనం ఇక్కడ చెప్పుకుంటాం. అంటే ఒక వస్తువు సెకండ్కి 500 మీటర్ల వేగంతో కనుక ప్రయాణిస్తే అది గంటకు 1800 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. సో దీనికి సంబంధించి కిలోమీటర్స్ పర్ హవర్ను మీటర్స్ పర్ సెకండ్లోకి మార్చడం, అదేవిధంగా మీటర్స్ పర్ సెకండ్ను కిలోమీటర్స్ పర్ హవర్లోకి మార్చేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించాలి. వస్తువుకి సమబడి ఉన్నట్లుగానే సమ వేగానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా మనం గమనించుకోవాలి. ఏదైనా ఒక వస్తువు కాల వ్యవధులు ఎంత చిన్నవైనప్పటికీ సమాన కాల వ్యవధుల్లో సమాన స్థానభ్రంశాలు పొందుతుంటే అది సమవేగంతో గమిస్తుందంటాం. అదేవిధంగా సమాన కాల వ్యవధుల్లో సమానమైనటువంటి దూరాలను పొందేటటువంటి క్రమంలో అది సమవడితో గమనిస్తుందంటాం. యూనిఫామ్ స్పీడ్గా అక్కడ చెప్తాం, యూనిఫామ్ వెలాసిటీగా ఇక్కడ చెప్తాం. నిర్ణీత కాల వ్యవధిలో సమానమైనటువంటి కాల వ్యవధుల్లో సమాన స్థానభ్రంశాలు పొందినట్లయితే ఆ వస్తువు సమవేగంతో పోతున్నట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ వస్తువుకు సంబంధించినటువంటి ఈ గమనానికి సంబంధించినటువంటి మరొక అంశాన్ని కనుక మనం పరిశీలిస్తే త్వరణము లేదా యాక్సిలరేషన్కి సంబంధించినటువంటి అంశంగా ఇక్కడ మనం చూస్తాం. వస్తువు యొక్క వేగంలోని మార్పు రేటుని మనం ఇక్కడ త్వరణంగా పేర్కొంటున్నాం. ఏ విధంగానైతే వేగం అనేటటువంటి దాన్ని సదిశ రాశిగా పేర్కొంటున్నామో ఇక్కడ త్వరణం కూడా సదిశ రాశిగానే పేర్కోవాల్సి వస్తుంది. త్వరణాన్ని ఏ అనేటటువంటి స్మాల్ ఏ అనేటటువంటి అక్షరంతో సూచిస్తాం. దీని మీద ఉన్నటువంటి బాణం గుర్తు త్వరణం అనేది సదిశ రాశిగా పరిగణించబడుతుందనే అంశాన్ని తెలియజేస్తుంది. సో త్వరణం = వేగం బై కాలము, దీన్నే v/tగా రాస్తాము. దీని యొక్క ప్రమాణాలు కనుక మనం గమనించినట్లయితే సిజిఎస్ పద్ధతిలో సెంటీమీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్గా చూస్తాము, ఎంకేఎస్ పద్ధతిలో మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్గా చూసేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఒకవేళ వస్తువు సమవేగంతో ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితులలో దానిలోని త్వరణం అనేది శూన్యంగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. ఏదైనా ఒక వస్తువు విరామ స్థితి నుంచి బయలుదేరినటువంటి క్రమంలో దాని యొక్క త్వరణం పెరుగుతుందని, అదేవిధంగా వస్తువు ప్రయాణించేటటువంటి క్రమంలో అది విరామ స్థితికి వచ్చేటటువంటి క్రమంలో దానిలోని త్వరణం తగ్గుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. వస్తువు విరామ స్థితిని బయలుదేరేటటువంటి క్రమంలో దాని యొక్క త్వరణాన్ని ధనత్వరణంగా చెప్పుకుంటాం. విరామ స్థితికి వచ్చేటటువంటి క్రమంలో దాని యొక్క త్వరణాన్ని రుణత్వరణంగా చెప్పుకుంటాం. ఒకవేళ వస్తువు సమవేగంతో పోయినా లేదా నిశ్చల స్థితిలో ఉన్న దాని యొక్క త్వరణం అనేది శూన్యం అవుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో క్రింది వానిలో సత్యమేది లేదా అసత్యమైనది ఏది అనే ఓరియంటేషన్లో ఈ క్వశ్చన్స్ మనకు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ డైరెక్ట్గా అడగాలనుకుంటే త్వరణానికి ఎంకేఎస్ పద్ధతిలో ప్రమాణాల గురించి చెప్పండి అనొచ్చు, లేదా వస్తువు యొక్క త్వరణం శూన్యమయ్యేటటువంటి సందర్భం క్రింది వానిలో ఏది లేదా కానిదేది అనే ఓరియంటేషన్లో క్వశ్చన్ రావచ్చు. సో దీంట్లో ఉండే స్వల్పమైనటువంటి వేరియేషన్స్ మనకు ప్రశ్నాంశాలలో భాగంగా కీలకంగా వచ్చే అవకాశాలను చూస్తాం. వస్తువు గమనాన్ని వేగము కాలము వక్రంతో సూచించవచ్చు. వస్తువు అనేటటువంటిది వస్తువు యొక్క వేగం అనేది వృద్ధి పొందుతూ ఉంటే లేదా పెరుగుతూ ఉంటే అది త్వరణాన్ని కలిగి ఉన్నది, ధన త్వరణాన్ని కలిగి ఉన్నదని చెప్తాం. వేగం అనేది క్షీణించేటటువంటి క్రమంలో అది రుణ త్వరణాన్ని కలిగి ఉంటుందని చెప్తాం. అదేవిధంగా
స్వేచ్ఛగా పైనుంచి కింద పడేటటువంటి వస్తువుకి ధనత్వరణం ఉన్నట్లుగా, నిట్టనిలుగా పైకి విసిరినటువంటి వస్తువుకి రుణత్వరణం కలిగి ఉన్నటువంటి అంశాలను ఇక్కడ మనం గమనించవచ్చు. స్వేచ్ఛగా పైనుంచి కింద పడేటటువంటి వస్తువుకి అది నిర్ణీత ఎత్తు నుంచి పడేటటువంటి క్రమంలో నిర్ణీత ఎత్తు వద్ద దాని యొక్క వేగము శూన్యంగా ఉంటుంది. కిందికి వచ్చేటటువంటి క్రమంలో వేగము పెరుగుతూ ఉంటుంది. భూమిని తాకేటటువంటి క్షణానికి ముందు వరకు దాని యొక్క వేగం గరిష్టంగా ఉంటుంది. ఈ క్రమంలో ఆ వస్తువుకు ఉండేటటువంటి త్వరణాన్ని మనం ఇక్కడ ధనత్వరణంగా చెప్పుకుంటాం. పైకి విసిరేసేటటువంటి క్రమంలో గురుత్వాకర్షణ బలానికి వ్యతిరేకంగా వెళ్తుంది, అదేవిధంగా వాయుపొరల గుండా వెళ్తుంది. కాబట్టి ఈ వాయుపొరల యొక్క స్నిగ్ధత బలాల వలన ఆ వస్తువు యొక్క వేగం అనేది క్రమక్రమంగా క్షీణిస్తుంది. కాబట్టి గురుత్వాకర్షణ బలానికి వ్యతిరేకంగా వెళ్ళేటటువంటి క్రమంలో కూడా వస్తువు యొక్క వేగం క్షీణిస్తుంది. కాబట్టి ఈ క్రమంలో దాని యొక్క త్వరణాన్ని మనం రుణత్వరణంగా చెప్పుకుంటాం. అంటే ఈ క్రమంలో మనం ఇక్కడ క్రింది వారిలో సత్యమైనది ఏది లేదా అసత్యమైనది ఏది అనేటటువంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అదేవిధంగా వస్తువు యొక్క వేగం క్షీణిస్తుంటే దాని యొక్క త్వరణము ఏ విధంగా ఉంటుందనే ఓరియంటేషన్లో క్వశ్చన్ వస్తుంది. ఆప్షన్ ఏ ధనత్వరణము, ఆప్షన్ బి రుణత్వరణము, ఆప్షన్ సి మారదు, ఆప్షన్ డి శూన్యము అనేటటువంటి క్రమంలో మనకి ఇక్కడ క్వశ్చన్ రావచ్చు. వస్తువు యొక్క వేగం క్షీణిస్తుంటే అది రుణత్వరణాన్ని కలిగి ఉంటుందని చెప్తాము. లేదా వస్తువు యొక్క త్వరణము శూన్యమైనటువంటి సందర్భాన్ని వివరించండి అనే ఓరియంటేషన్లో క్వశ్చన్ రావచ్చు. వస్తువు యొక్క స్థానభ్రంశం శూన్యమైనటువంటి పరిస్థితి, లేదా వస్తువు సమవేగంతో పోయినటువంటి పరిస్థితి, లేదా వస్తువు విరామ స్థితిలో ఉన్నటువంటి పరిస్థితిని కూడా ఇక్కడ మనం వస్తువు యొక్క త్వరణం శూన్యమైనటువంటి పరిస్థితులు మనం ఇక్కడ గమనించవచ్చు. అదే వస్తువు యొక్క స్థానభ్రంశం శూన్యమైనటువంటి పరిస్థితులలో అది నిర్ణీతమైనటువంటి దూరాన్ని ప్రయాణించి తిరిగి వెనుకకు వచ్చినటువంటి సందర్భాన్ని చూస్తాం, లేదా విరామ స్థితిలో ఉన్నటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ ఈ ప్రమాణాలకు సంబంధించినటువంటి ఈ వేరియేషన్స్ ఒకసారి మనం గమనించినట్లయితే 1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్కి మనం 100 సెంటీమీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్గా చెప్పుకుంటాం. అదేవిధంగా 1 సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్ని మనం 10⁻⁻² మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్గా చెప్పుకుంటాం. ఈ క్రమంలో గతంలో ఇందాక మనం అనుకున్నట్లుగా వస్తువు ప్రయాణించేటటువంటి క్రమంలో లేదా గమనంలో ఉన్నటువంటి క్రమంలో దూరము వడి, సమవడి అదిశ రాశులుగా చెప్పుకుంటాం. అదేవిధంగా స్థానభ్రంశం, వేగం, సమవేగం మరియు త్వరణాలు సదిశ రాశులుగా చెప్పుకుంటాం. ఇక్కడ వేగము, సమవేగము, త్వరణము మొత్తం కూడా స్థానభ్రంశం మీద ఆధారపడి ఉంటాయి. సో ఈ క్రమంలో స్థానభ్రంశం సదిశ రాశి కాబట్టి వేగం సదిశ రాశి అవుతుంది. వేగం మీద సమవేగం ఆధారపడి ఉంటుంది కాబట్టి సమవేగం సదిశ రాశి. అదేవిధంగా వేగం మీద త్వరణం కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి త్వరణం కూడా ఇక్కడ సదిశ రాశిగా మనం పరిగణించుకోవాలి. ఈ అంశాలలో భాగంగా చలన సమీకరణాలకు సంబంధించినటువంటి అంశాలను రూపొందించుకోవడం జరిగింది. వస్తువు యొక్క తొలి వేగము మరియు తుది వేగాల ఆధారంగా, దాని యొక్క త్వరణం ఆధారంగా, అది ప్రయాణించిన కాలం ఆధారంగా, అది చేరుకున్నటువంటి దూరం ఆధారంగా ఈ చలన సమీకరణాలు మనకు అందించడం జరిగింది. దీన్ని కనుక మనం ఒకసారి పరిశీలించినట్లయితే సమత్వరణ చలనంలో వేగము, త్వరణము, దూరము, కాలము మొదలగు రాశుల యొక్క సంబంధాలను మనం సమీకరణంలో సూచించేటటువంటి సంబంధాలనే చలన సమీకరణాలుగా చెప్పుకుంటాం. ఈ అంశంలో కనుక మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేసినట్లయితే చలన సమీకరణాలలో భాగం కానిదేది లేదా భాగం అయినదేది గుర్తించండి అనే ఓరియంటేషన్లో క్వశ్చన్ వస్తుంది. దీనికి సంబంధించి మనం వేగము, త్వరణము, దూరము, కాలముల గురించి చెప్పుకుంటాం. ఈ చలన సమీకరణాల్లో వడి లేదు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ గమనించాలి. సమవడి లేదనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. సో ఈ రకమైనటువంటి పరిశీలన మనకు చాలా ఇంపార్టెంట్. చలన సమీకరణాలు కనుక మనం పరిశీలించినట్లయితే మొత్తం 3 చలన సమీకరణాల గురించి చెప్పుకుంటాం. మొదటి చలన సమీకరణంగా v = u + at చెప్పుకుంటాం. ఇక్కడ v అనేది వస్తువు యొక్క తుది వేగము, u అనేది వస్తువు యొక్క తొలి వేగము, a అనేది వస్తువు పొందినటువంటి త్వరణము, t అనేది వస్తువు మొత్తంగా ప్రయాణించినటువంటి కాలం గురించి చెప్తుంది. మరొక చలన సమీకరణం లేదా రెండో చలన సమీకరణాన్ని చూస్తే v² - c² = 2as చెప్పుకుంటాం. దీంట్లో v యథావిధిగా తుది వేగాన్ని, u తొలి వేగాన్ని, a త్వరణాన్ని, s అనేది వస్తువు పొందినటువంటి దూరాన్ని తెలియజేస్తుంది. ఈ క్రమంలోనే మూడవ చలన సమీకరణాన్ని చూస్తే s = ut + ½ చెప్పుకుంటాం. s అనేది వస్తువు పొందినటువంటి దూరాన్ని, u తొలి వేగాన్ని, t కాలాన్ని, a త్వరణం గురించి చెప్తుంది. ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయాలనుకుంటే క్రింది వానిలో మూడవ చలన సమీకరణంలో లేని భౌతిక రాశిని గుర్తించండి. ఇక్కడ ఈ క్రమంలో చూసినట్లయితే తుది వేగం అనేది ఇక్కడ మూడవ చలన సమీకరణంలో కనిపించదు. కాబట్టి దీంట్లో మనకు తొలి వేగం కనిపిస్తోంది, దూరం కనిపిస్తోంది, త్వరణం కనిపిస్తోంది, కాలం కనిపిస్తోంది. అదేవిధంగా మొదటి చలన సమీకరణంలో
భాగంగా లేనిది ఏదైనా ఓరియంటేషన్లో క్వశ్చన్ రావచ్చు. ఇక్కడ దూరం అనేటటువంటిది లేదు కాబట్టి ఈ స్వల్పమైనటువంటి వేరియేషన్స్ని మనం ఒకసారి అనుకుంటూ మన యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ చేసినట్లయితే దీనికి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి ప్రశ్నకైనా సరే మనం ఇక్కడ సమాధానాలు గుర్తించవచ్చు. అదేవిధంగా ఏదైనా ఒక వస్తువును నిట్టనిలువుగా పైకి విసిరినటువంటి క్రమంలో అది ఒక నిర్దిష్ట ఎత్తుకు భూమి యొక్క గురుత్వాకర్షణ ప్రభావాన్ని వ్యతిరేక దిశలో ప్రయాణిస్తుంది. ఈ నిర్దిష్ట వస్తువు వద్ద వస్తువు యొక్క తుది వేగం శూన్యమవుతుంది. అంటే ఏదైనా వస్తువుని నిట్టనిలువుగా పైకి విసిరిన క్రమంలో అది నిర్దిష్ట ఎత్తుకు చేరిన తర్వాత దాని యొక్క వేగం శూన్యమవుతుంది. ఈ బిందువు వద్ద ఆ వస్తువు యొక్క తుది వేగము శూన్యము. తిరిగి అదే వస్తువు భూమి యొక్క గురుత్వాకర్షణ ప్రభావం వలన భూమి మీదకి పడుతుంది. ఈ క్రమంలో మనం ఆ వస్తువుని స్వేచ్ఛా పతన వస్తువుగా పరిగణిస్తాం, ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. సో ఈ క్రమంలో ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి సంబంధించి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. స్వేచ్ఛా పతన వస్తువు యొక్క తొలి వేగం ఎంత? నిట్టనిలువుగా విసిరేసినటువంటి క్రమంలో అది నిర్దిష్ట ఎత్తు దగ్గర చేరుకున్నప్పుడు తుది వేగం శూన్యమైంది. ఈ క్రమంలో నథింగ్ బట్ దాని యొక్క వేగం శూన్యంగా చెప్పుకుంటాం. ఒకవేళ దాని వేగం కనుక శూన్యం కాకపోతే అది ఆ నిర్దిష్ట ఎత్తును దాటి ఇంకా ప్రయాణించేటటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి నిర్దిష్ట ఎత్తు వద్ద వస్తువు యొక్క తుది వేగము శూన్యము. ఈ క్రమంలో ఆ వస్తువు నిర్దిష్ట ఎత్తు వద్ద నుంచి భూమి మీదకి పడడం ప్రారంభిస్తుంది, పతనం చెందడం ప్రారంభిస్తుంది. కాబట్టి ఆ నిర్దిష్ట వస్తువు వద్ద వస్తువు యొక్క తుది వేగం ఎంత ఉంటుందో తొలి వేగం కూడా అంతే ఉంటుంది. ఈ క్రమంలో తొలి వేగం అనేది శూన్యంగా తీసుకుంటాం. పైకి వీసినటువంటి వస్తువు వేగం క్రమంగా తగ్గి ఏదో ఒక ఎత్తు వద్ద తుది వేగం v = 0 అవుతుంది. అదే నిర్దిష్ట ఎత్తు వద్ద అది స్వేచ్ఛాపతన వస్తువు మాదిరిగా భూమి వైపుకు ప్రయాణిస్తుంది. ఈ క్రమంలో దాని యొక్క తొలి వేగము శూన్యంగా మనం చెప్పుకుంటాం. వస్తువు పైకి వెళ్తున్నప్పుడు దాని యొక్క వేగం అనేది క్రమక్రమంగా తగ్గుతుంది. కాబట్టి ఈ సందర్భంలో దాని యొక్క గురుత్వాకర్షణ విలువ రుణాత్మకంగా ఉంటుంది. కిందికి పడేటటువంటి క్రమంలో దాని యొక్క వేగం అనేది క్రమక్రమంగా పెరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంలో దాని యొక్క గురుత్వ త్వరణం లేదా గురుత్వాకర్షణ బలం వల్ల వచ్చేటటువంటి త్వరణం అనేది ధనాత్మకంగా ఉంటుందనే అంశాలను మనం గమనించాలి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకు క్రింది వానిలో సత్యమేది లేదా అసత్యమైనది ఏది ఓరియంటేషన్లో క్వశ్చన్ పడవచ్చు. లేదా వస్తువు పైకి విసినటువంటి సందర్భంలో నిర్దిష్ట ఎత్తు వద్ద దాని యొక్క తుది వేగం ఎంత అనే ఓరియంటేషన్లో క్వశ్చన్ రావచ్చు. మరికొన్ని అంశాలు కనుక మనం పరిశీలించినట్లయితే స్వేచ్ఛాపతన వస్తువులకు సంబంధించినటువంటి గమన సమీకరణాల గురించి మాట్లాడుకుంటాం. ఇక్కడ స్వేచ్ఛాపతన వస్తువులకు సంబంధించినటువంటి అంశాలను చూస్తే ఇక్కడ దాని యొక్క త్వరణం విలువ v = u + at చూస్తున్నాం. ఇక్కడ తొలి వేగం విలువ శూన్యం కాబట్టి u అనేటటువంటి టర్మ్ కనపడదు. త్వరణం విలువ గురుత్వ త్వరణం విలువకు సమానం కాబట్టి ఏ విలువను g విలువతో మారుస్తాము. కాబట్టి ఈ సందర్భంలో v = gt అనేది మొదటి చలన సమీకరణము. రెండవ సమీకరణాన్ని కనుక మనం చూసినట్లయితే v² - u² = 2as మనం ఇక్కడ పరిగణిస్తున్నాము. సో ఈ క్రమంలో v² = 2gh మారుతుంది. అంటే ఇక్కడ వస్తువు పొందినటువంటి దూరాన్ని మనం ఇక్కడ నిర్ణీత ఎత్తుగా మనం పరిగణిస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఎత్తుని hతో చూపిస్తాం, త్వరణాన్ని gతో చూపిస్తున్నాం. కాబట్టి v² = 2gh ఒక చలన సమీకరణము, v = ½ gt² అనేది మరొక చలన సమీకరణంగా మనం చూస్తాం. అదేవిధంగా వస్తువును పైకి విసిరినటువంటి క్రమంలో దాని యొక్క చలన సమీకరణాలు కనుక మనం పరిశీలించినట్లయితే v = u - gtని మనం ఇక్కడ మొదటి నియమంగా చెప్తాం. నిర్దిష్ట ఎత్తుకు ప్రయాణం చేస్తుంది కాబట్టి ఇక్కడ పొందినటువంటి స్థానభ్రంశాన్ని ఈ hగా మరియు లేదా నిర్దిష్ట ఎత్తుగా పరిగణిస్తే h = ut - ½ gt² ఇక్కడ మనం మరొక చలన సమీకరణంగా పరిగణిస్తాం. అదేవిధంగా v² - u² = -2gh మనం ఇక్కడ మరొక చలన సమీకరణంగా చెప్తాం. ఇక్కడ మూడవ చలన సమీకరణాన్ని మేబీ మార్చి ఇచ్చేటటువంటి క్రమాన్ని మనం గమనించవచ్చు. దీన్నే మరొక రకంగా మనం u² - v² = 2gh కూడా రాసుకోవచ్చు. సో క్రింది వానిలో చలన సమీకరణం అయినదేది లేదా కానిదేది అనే ఓరియంటేషన్లో క్వశ్చన్ పడేటటువంటి అవకాశాన్ని మనం గమనించాలి. సో దీంట్లో మూడవ సమీకరణం యొక్క పరిస్థితిని మార్చి ప్రశ్న అడిగే అవకాశం ఉంది. దీన్నే v² - u² = -2gh మనకు సాధారణ రూపంగా చెప్పుకుంటాం. దీని యొక్క పొజిషన్ మార్చినట్లయితే u² - v² = 2gh చెప్పుకుంటాం. సో దీంట్లో అంశాలను తారుమారు చేసినటువంటి అంశాన్ని గమనించవచ్చు. కేవలం రుణ సంఖ్యను మార్చేటటువంటి క్రమంలో భాగంగా రుణాత్మక విలువలన్నీ ధనాత్మక విలువలైనట్లుగా మనం ఇక్కడ భావించవచ్చు. అదేవిధంగా నిర్ణీత ఎత్తుకు వీసినటువంటి వస్తువు చేరుకునేటటువంటి గరిష్ట ఎత్తుని మనం ఇక్కడ
హెచ్ ఈజ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ బై 2g అనేటటువంటి అంశం ఆధారంగా గణించవచ్చు. సో పైకి విసినటువంటి వస్తువు చేరుకునే గరిష్ట ఎత్తు హెచ్ దాని యొక్క తొలివేగం యొక్క వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవచ్చు. సో తొలివేగము ఎంత ఎక్కువగా ఉంటే అది చేరేటటువంటి ఎత్తు అంత ఎక్కువగా ఉంటుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనిస్తాం. సో హెచ్ ఈజ్ ప్రపోర్షనల్ టు యూ స్క్వేర్ అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. పైకి విసిన వస్తువు దాని యొక్క గరిష్ట ఎత్తుకు చేరుకోవడానికి పట్టేటటువంటి కాలాన్ని మనం ఇక్కడ ఆరోహణ కాలంగా చెప్పుకుంటాం. పైకి విసినటువంటి వస్తువు నిర్ణీత ఎత్తును చేరుకున్న తర్వాత క్రిందికి చేరుకోవడానికి పట్టేటటువంటి కాలాన్ని అవరోహణ కాలంగా చెప్పుకుంటాం. పైకి ప్రయాణించేటటువంటి వస్తువు నిర్దిష్ట ఎత్తుకు చేరుకునేటటువంటిదేమో ఆరోహణ కాలం, నిర్దిష్ట ఎత్తు నుంచి కిందికి చేరుకునేటటువంటి క్రమంలో ప్రయాణించేటటువంటి కాలాన్ని మనం ఇక్కడ అవరోహణ కాలంగా చెప్పుకుంటాం. ఆరోహణ కాలం T1 విలువ U/Gకు సమానమవుతుందనే అంశాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఆరోహణ కాలం అనేది తొలి వేగానికి అనులోమానుపాతంలో ఉంటుందని చెప్పుకుంటున్నాం. అవరోహణ కాలం అనేది T2 ఈజ్ ఈక్వల్ టు 2h/gగా √2h/gగా చెప్పుకుంటాం. దీన్ని మనం U/g అనేటటువంటి పదంతో మనం ఇక్కడ చెప్పుకుంటాం. సో గురుత్వాకర్షణ ప్రభావంతో ప్రయాణించేటటువంటి వస్తువుల ఆరోహణ కాలం మరియు అవరోహణ కాలానికి సమానమైనటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. T1 ఈజ్ ఈక్వల్ టు T2 ఈజ్ ఈక్వల్ టు U/gగా చెప్పుకుంటాం. ఏదైనా ఒక వస్తువుని నిట్టనిలుగా పైకి విసినటువంటి క్రమంలో అది నిర్దిష్ట ఎత్తుకు చేరుకునేటటువంటి కాలానికి ఆరోహణ కాలమని, నిర్దిష్ట ఎత్తు నుంచి భూమికి చేరేటటువంటి క్రమంలో పట్టేటటువంటి కాలాన్ని అవరోహణ కాలంగా చెప్పుకుంటే, ఆరోహణ మరియు అవరోహణ కాలాల మొత్తాన్ని మనం ఇక్కడ గమన కాలంగా చెప్పుకుంటాం. అనగా గురుత్వాకర్షణ ప్రభావం వలన గమిస్తున్నటువంటి వస్తువు గాలిలో ఉండేటటువంటి కాలాన్ని మనం ఇక్కడ గమన కాలంగా చెప్పుకుంటాం. గమన కాలం అనగా వస్తువు యొక్క ఆరోహణ కాలం మరియు అవరోహణ కాలంగా చెప్పుకుంటాం, అవరోహణ కాలాల మొత్తంగా చెప్పుకుంటాం. సో గమన కాలం ఈ సందర్భంలో చూసినట్లయితే T ఈజ్ ఈక్వల్ టు 2U/gగా చెప్పుకుంటాం. పైకి విసినటువంటి వస్తువు యొక్క తొలివేగాన్ని మనం U ఈజ్ ఈక్వల్ టు √2gHగా చెప్పుకుంటాం. స్వేచ్ఛాపతన వస్తువు భూమిని తాకినప్పుడు వస్తువు యొక్క తుదివేగం V ఈజ్ ఈక్వల్ టు √2gHగా చెప్పుకుంటాం. సో ఈ క్రమంలో వీటికి సంబంధించినటువంటి అంశాలు మనం ఇక్కడ గమనించాలి. ఒక స్థిర బిందువు వద్ద ఒక వస్తువు పైకి పోయినప్పుడు తిరిగి కిందికి పడేటప్పుడు దాని యొక్క వేగ విలువలు సమానమైనటువంటి అంశాలు ఇక్కడ మనం గమనించవచ్చు. ఒక స్థిర బిందువు వద్ద ఒక వస్తువు పైకి పోయినటువంటి క్రమంలో తిరిగి కింద పడేటటువంటి క్రమంలో వాటి యొక్క వేగాల విలువలు సమానంగా ఉంటాయనేటటువంటి అంశాలు ఇక్కడ మనం గమనించాలి. శుద్ధగతిక శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా ఒక వస్తువు గమనంలో ఉన్నప్పుడు దాని యొక్క ప్రాథమిక అంశాలకు సంబంధించి అదిశ మరియు సదిశ రాశులకు సంబంధించినటువంటి అంశాల గురించి నేర్చుకున్నాం. ఈ క్రమంలో వస్తువు యొక్క దూరము మరియు స్థానభ్రంశాలు ఏ విధంగా ప్రభావితమవుతాయి, వాటి మధ్య ఉండేటటువంటి స్వల్ప వేరియేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, వేగము వడికి సంబంధించి, సమవేగము సమవడికి సంబంధించి, అదేవిధంగా త్వరణానికి సంబంధించినటువంటి అంశాల గురించి నేర్చుకున్నాం. చలన సమీకరణాలలో అంతర్భాగంగా ఉండేటటువంటి భౌతిక రాశుల గురించి నేర్చుకున్నాం. అదేవిధంగా వస్తువుని నిట్టనిలుగా పైకి విచ్చినటువంటి క్రమంలో దాని యొక్క భౌతిక రాశులు ఏ విధంగా మారుతున్నాయి అనేటటువంటి ఓరియంటేషన్లో కూడా మనం ఇక్కడ పలు అంశాలను ఇక్కడ మనం గమనించడం జరిగింది. ఇదే క్రమంలో ఈ శుద్ధగతిక శాస్త్రం అనేటటువంటి పాఠ్యాంశం నుండి కొంత మనకు సమస్యలు కూడా వస్తున్నటువంటి సమాధాన అంశాలను మనం ఇక్కడ గమనించవచ్చు. కొన్ని సమస్యలనిచ్చి వాటికి సంబంధించినటువంటి ఆన్సర్లను ఇక్కడ మనం పరిగణించాల్సి వస్తుంది. సో ఈ క్రమంలో గతంలో వచ్చినటువంటి ప్రశ్నలను మరియు కొన్ని మాదిరి ప్రశ్నాంశాలను కనుక సమస్యలను కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ఒక గది నేల కొలతలు 4 మీటర్లు మరియు 3 మీటర్లుగా ఉన్నాయి. 4 మీటర్ల పొడవు 3 మీటర్ల వెడల్పుగా ఉన్నాయి. ఒక చీమ గది మూల నుంచి బయలుదేరి నేలపై ఎదురుగా ఉన్నటువంటి మూలకు కదిలినటువంటి క్రమంలో దాని స్థానభ్రంశం గురించి అడగడం జరిగింది. ఈ క్రమంలో ఆ గది ఆకారాన్ని కనుక మనం దీర్ఘచతురస్రాకారంగా పరిగణిస్తున్నాం. ABCD అనేటటువంటిది దీర్ఘచతురస్రం యొక్క ఆకారంగా చూస్తాం, లేదా గది యొక్క ఆకారంగా చూస్తాం. ఈ క్రమంలో AB యొక్క భుజం పొడవు 4 మీటర్లు, BC భుజం పొడవు 3 మీటర్లుగా చెప్తాం. ఇక్కడ ఈ A నుంచి C వరకు ఆ ప్రాణి డయాగ్నల్ ఆకారంలో కదిలినట్టుగా మనం ఇక్కడ చెప్పుకుంటాం, కర్ణం వెంబడి కదిలినట్టుగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. సో ABC అనేటటువంటి ఈ త్రిభుజాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది లంబకోణ త్రిభుజంగా మనం ఇక్కడ చూస్తున్నాం. దీంట్లో భాగంగా పైథాగర సిద్ధాంతాన్ని కనుక మనం ఇక్కడ అప్లై చేసినట్లయితే AC² ఈజ్ ఈక్వల్ టు AB² ప్లస్ BC², లేదా కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భూమి స్క్వేర్ ప్లస్ ఎత్తు స్క్వేర్గా మనం ఇక్కడ చెప్పుకుంటాం. సో ఈ క్రమంలో
ఏసీ స్క్వేర్ యొక్క విలువ ఏబీ విలువ 4 యూనిట్లు, బీసీ విలువ 3 యూనిట్లు కాబట్టి 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16 ప్లస్ 9 అంటే 25గా చెప్తాం. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25 కాబట్టి ఏసీ యొక్క విలువ 25 యొక్క వర్గమూలంగా చెప్తాం. దీని యొక్క విలువ 5. సో అక్కడ చీమ పొందినటువంటి స్థానభ్రంశాన్ని మనం ఇక్కడ 5 మీటర్లుగా మనం గుర్తుంచుకోవచ్చు. మరొక సమస్యను పరిశీలిస్తే, ఒకడు పరుగు పందెంలో 14 మీటర్ల వ్యాసార్థం గల వృత్తాకారపు దారి చుట్టూ 10 నిమిషాలలో 10 సార్లు పరిగెత్తిన అతని యొక్క వడిని మీటర్లు పర్ సెకండ్లో గణించమనేటటువంటి అంశాన్ని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ దూరాలను మరియు పొడవులను మనకి ఇక్కడ మీటర్లలో ఇచ్చినారు, సమయాన్ని నిమిషాలలో ఇచ్చారు. సో ఇక్కడ మనకు వచ్చేటటువంటి అంశాలు మొత్తం కూడా సరిగా ఉన్నాయి లేనిది మనం ఇక్కడ అంశాల ప్రకారం ఉన్నాయి లేనిది కూడా ఒకసారి పరిశీలించుకోవాలి. వృత్తం యొక్క చుట్టుకొలతకు సూత్రంగా మనం 2πrను పరిగణిస్తాం. r అనేది ఇక్కడ వృత్తం యొక్క వ్యాసార్థంగా చెప్పుకుంటాం. సో ఈ క్రమంలో పై యొక్క విలువ 22/7 కాబట్టి 2 × 22/7 × 14 ఈ చుట్టుకొలత విలువ 88 మీటర్లుగా వచ్చినటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఒకవేళ ఆ వ్యక్తి 10 సార్లు పరిగెత్తినట్లయితే ప్రయాణించినటువంటి దూరం ఒక చుట్టుకొలత 88 మీటర్లు కాబట్టి 10 సార్లు 10 చుట్టుకొలతలకు సమానమైనటువంటి దూరాన్ని ప్రయాణిస్తాడు. కాబట్టి ఇక్కడ 880 మీటర్లుగా మనం ఇక్కడ చెప్తాం. కాలం 10 నిమిషాలుగా ఇవ్వబడింది. దీన్ని సెకండ్లకు మార్చుకుంటే ఇది 600 సెకండ్లుగా మారుతుంది. దెర్ఫోర్ ఇక్కడ ఆ వ్యక్తి చేసినటువంటి లేదా పొందినటువంటి వడిని మీటర్లు పర్ సెకండ్లలో కనుక మార్చినట్లయితే దూరము మీటర్లలో మరియు కాలము సెకండ్లలో రాశాము. 880/600 దీని యొక్క విలువ 1.46 మీటర్స్ పర్ సెకండ్గా మనం ఇక్కడ పరిగణిస్తాం. అంటే ఈ రకమైనటువంటి స్వల్పమైన వేరియేషన్ల ఆధారంగా మనం ఇక్కడ సమస్యలను గుర్తుంచుకోవాలి. తర్వాత ప్రమాణాలను ఏ ప్రమాణాలలో ఇచ్చారు, ఏ ప్రమాణాలలో అడుగుతున్నారు అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. మోరోవర్ మరొక సమస్యను చూసినట్లయితే, ఒక కార్ల పందెంలో 22 కిలోమీటర్ల దూరాన్ని వృత్తాకార మార్గంలో ప్రయాణించి ఎదురుగా ఉన్నటువంటి వ్యాసం కొనకు 3 నిమిషాల 20 సెకండ్లలో చేరింది. కారు యొక్క వేగాన్ని మీటర్స్ పర్ సెకండ్లో కనుగొనమనేటటువంటి సమస్యను పరిశీలిద్దాం. 22 కిలోమీటర్ల దూరాన్ని వృత్తాకార మార్గంలో ప్రయాణించింది అంటే ఈ క్రమంలో వృత్తం యొక్క చుట్టుకొలత మనకు 22 కిలోమీటర్లుగా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ దూరాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే 22 కిలోమీటర్ల దూరం, దీన్ని మనం మీటర్లలోకి మార్చుకుంటే 22,000 మీటర్లుగా మనం పరిగణిస్తాం. కాలం విలువ 3 నిమిషాల 20 సెకండ్లుగా ఇచ్చారు మనకి ఇక్కడ, అంటే 200 సెకండ్లుగా మనం ఇక్కడ పరిగణిస్తాం. సో 22 × 1000/200 ఇక్కడ ఈ సందర్భంలో దాని యొక్క వేగం మనకు 110 మీటర్లు పర్ సెకండ్గా మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా ఒక రైలు బండి 36 కిలోమీటర్లు పర్ గంట వేగంతో, అంటే గంటకు 36 కిలోమీటర్ల వేగంతో బయలుదేరి ఒక అర నిమిషంలో 108 కిలోమీటర్స్ పర్ హవర్ వేగాన్ని పొందినట్లయితే దాని యొక్క త్వరణాన్ని మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్లలో గణించండి అనేటటువంటి అంశంలో సమస్యను పరిశీలిస్తే, ఇక్కడ వేగంలోని మార్పు అనేది 72 కిలోమీటర్స్ పర్ హవర్కు సమానం అవుతుంది. ఇక్కడ 72 కిలోమీటర్స్ పర్ హవర్ను మనం మీటర్స్ పర్ సెకండ్లోకి మార్చేటటువంటి క్రమంలో ఈ అంశాన్ని మనం 5/18 తోటి మనం ఇక్కడ గుణకారం చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో దీని యొక్క విలువ 5/18 × 72 దట్ మీన్స్ 20 మీటర్స్ పర్ సెకండ్గా మనం ఇక్కడ పరిగణించవచ్చు. అదేవిధంగా ఈ సందర్భంలో వేగంలోని మార్పు అనేది మనకు 20 మీటర్స్ పర్ సెకండ్గా మనం ఇక్కడ గమనించుకున్నాం. కాలము అర నిమిషము 30 సెకండ్లుగా మనం ఇక్కడ భావిస్తే త్వరణం అనేది 20/30, దీని విలువ 0.66 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్గా మనం ఇక్కడ చూడవచ్చు. ఇదే క్రమంలో విమానము 360 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి 2 పట్టణాల మధ్య దూరాన్ని ఒక అరగంటలో ఎగిరింది. దాని వేగాన్ని మీటర్స్ పర్ సెకండ్లలో గణించమనేటటువంటి అంశంలో ఇక్కడ మనం ప్రశ్న ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఈ రకమైనటువంటి ప్రశ్న వచ్చినట్లయితే దూరం ఇక్కడ మనకు 360 కిలోమీటర్లుగా ఇవ్వడం జరిగింది. దీన్ని మీటర్లలో రాసినట్లయితే 3,60,000 మీటర్లు అనేది ఇక్కడ మనకు వస్తుంది. సో 360 × 1000తో గణిస్తాం. వేగం కాలం అనేది మనకు 30 నిమిషాలుగా ఇచ్చారు. దీన్ని మనం సెకండ్లలోకి మారిస్తే 1800 సెకండ్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ ఈ సందర్భంలో వేగం అనేది దూరంపై కాలంగా చెప్పుకుంటున్నాం. ఇది 3,60,000/1800గా మనం ఇక్కడ చెప్తాం. ఫలితంగా దీని యొక్క విలువ 200 మీటర్స్ పర్ సెకండ్గా మనం ఇక్కడ పరిగణించవచ్చు. అదేవిధంగా
ఒక కారు నిశ్చల స్థితి నుంచి బయలుదేరి 0.3 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ సమత్వరణంతో 5 నిమిషాలు ప్రయాణించిన దాని తుది వేగాన్ని కనుక్కోండి అనే ఓరియంటేషన్లో ఇక్కడ క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేశారు. ఈ మోడల్ క్వశ్చన్ కనుక వచ్చినట్లయితే ఇక్కడ నిశ్చల స్థితి నుంచి బయలుదేరింది కాబట్టి ఈ స్థితిలో ఆ కారు యొక్క తొలి వేగం 0, త్వరణం అనేది 0.3 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్, సమయం అనేది 5 నిమిషాలు ప్రయాణించింది కాబట్టి 300 సెకండ్లుగా చెప్పుకుంటాం. ఈ క్రమంలో దాని యొక్క తుది వేగాన్ని గణించమనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడాలి. అంటే చలన సమీకరణాల్లో తొలి వేగము, తుది వేగము, త్వరణము మరియు కాలాలకు సంబంధించినటువంటి చలన సమీకరణం ఏదుందో చూస్తాం. ఇది మనకు మొదటి చలన సమీకరణం అందిస్తుంది. ఈ క్రమంలో తుది వేగము v విలువ v = u + at మనం చూస్తున్నాం. దీంట్లో u విలువ 0, a విలువ 0.3, t విలువ 300. ఈ క్రమంలో దీన్ని మనం 9 మీటర్స్ పర్ సెకండ్గా మనం ఇక్కడ గుణిస్తున్నాం. సో ఈ రకమైనటువంటి ప్రశ్నలు మనకు అత్యధికంగా వచ్చేటటువంటి అవకాశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ క్రమంలో v విలువ 90 మీటర్స్ పర్ సెకండ్గా మనం ఇక్కడ గమనించాలి. ఇక్కడ చిన్న పొరపాటు పడినటువంటి అంశాన్ని చూడవచ్చు. ఇక్కడ v విలువ 0 + 0.3 × 300, దీని యొక్క విలువ 900 నుంచి ఒక దశాంశ స్థానాన్ని ముందుకు జరిపినట్లయితే 90 మీటర్స్ పర్ సెకండ్గా మనం ఇక్కడ గమనిస్తాం. సో ఈ క్రమంలో మనకు ప్రశ్నలు వచ్చేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. సో గత పరీక్షలో వచ్చినటువంటి ప్రశ్నలు పరీక్షించినట్లయితే స్వేచ్ఛాపతన వస్తువు 1, 2, 3 సెకండ్ల కాలం పాటు ప్రయాణిస్తే దాని యొక్క దూరాల నిష్పత్తి ఎంత అనే ఓరియంటేషన్లో క్వశ్చన్ రావడం జరిగింది. దీని నిష్పత్తిని మనం 1:4:9గా చెప్పుకుంటున్నాం. ఇక్కడ వేగము ఒక సదిశ రాశి, కారణం అది పరిమాణాన్ని మాత్రమే కలిగి ఉంటుంది. ఈ వ్యాఖ్యాన్ని సమర్థించేటటువంటి జవాబును ఎంపిక చేయండి అనేటువంటి అంశాన్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ వేగము సదిశ రాశి అనేటువంటి క్రమంలో అది దిశను మరియు పరిమాణాన్ని మాత్రమే కలిగి ఉంటుంది. ఇక్కడ ఇది అజ్యూమింగ్ లేదా ప్రవచనం అనేది సత్యమే, వేగం అనేది సదిశ రాశి, కానీ కారణంగా ఇవ్వబడినటువంటి అంశంలో అది పరిమాణం మాత్రమే కలిగి ఉంటుందని ఇచ్చారు. సో ఇక్కడ కారణం అనేది ఈ ప్రవచనాన్ని సపోర్ట్ చేయట్లేదు కాబట్టి ఇక్కడ ప్రవచనం సత్యం అవుతుంది మరియు ఇక్కడ కారణం అనేది అసత్యం అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. అదేవిధంగా లోలకం యొక్క గడియారంను భూమి మీద నుండి చంద్రుడి మీదకి మార్చినటువంటి క్రమంలో లోలక గడియారం భూమి మీద చూపేటటువంటి సమయాన్ని చూపడానికి దాని యొక్క పొడవును ఏం చేయాలనేటటువంటి ఓరియంటేషన్లో ప్రశ్న రావడం జరిగింది. దీనికి సమాధానంగా తగ్గించాలనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూపిస్తాం. ఈ క్రమంగా మనకు ఈ శుద్ధ గతిక శాస్త్రం మరియు గతిక శాస్త్రానికి సంబంధించినటువంటి భావనలు కనుక మనం ఒకసారి పరిశీలించినట్లయితే దీనిలో భౌతిక శాస్త్రంలో ప్రధానమైనటువంటి భాగంగా యాంత్రిక శాస్త్రాన్ని గమనిస్తున్నాం. ఈ యాంత్రిక శాస్త్రంలోని కోణంగా మనం గతి శాస్త్రము, స్థితి శాస్త్రం మరియు శుద్ధ గతిక శాస్త్రం అనేటటువంటి 2 అంశాలను ఇక్కడ మనం చూసాము. సో గతి శాస్త్రంలో బలాల ప్రభావం వలన వస్తువుల గమనాన్ని చర్చిస్తే, స్థితి శాస్త్రంలో బలాల ప్రభావం వలన వస్తువు యొక్క విరామ స్థితిని లేదా సమతా స్థితిని సూచిస్తే, శుద్ధ గతిక శాస్త్రంలో వస్తువుల యొక్క గమనాన్ని కారణంతో నిమిత్తం లేకుండా చర్చించినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ భౌతిక రాశులు అనేవి 2 రకాలుగా ఉంటున్నాయి, అదిశ రాశులు మరియు సదిశ రాశులు. అదిశ రాశికి సంబంధించినటువంటి ఉదాహరణలు ఇవ్వండి లేదా అదిశ రాశి కానిదాన్ని గుర్తించండి అనే ఓరియంటేషన్లో క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అదేవిధంగా సదిశ రాశి అయినదేది లేదా సదిశ రాశి కానిదేది అనే ఓరియంటేషన్లో క్వశ్చన్ రావచ్చు. సో దీనికి సంబంధించి మనం సత్య ప్రవచనాలు లేదా అసత్య ప్రవచనాలు గుర్తించే క్రమంలో కూడా మనం ఇక్కడ క్వశ్చన్స్ రానియవచ్చు. గమనం అంటే ఏమిటి? గమనంలో ఉన్న వస్తువుకి దూరము మరియు స్థానభ్రంశాలు ఏ విధంగా డిఫైన్ చేయబడుతున్నాయి? దూరానికి మరియు స్థానభ్రంశానికి మధ్య ఉండేటటువంటి స్వల్ప తేడాలను మనం ఏ విధంగా గమనించవచ్చు? అదేవిధంగా వస్తువు యొక్క వడిని ఏ విధంగా నిర్వచిస్తున్నాము? వస్తువు యొక్క వేడి అదిశ రాశి అనిపించుకునేటటువంటి క్రమంలో కారణాన్ని సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ మనం చూసాం. అదేవిధంగా వడికి సంబంధించినటువంటి ప్రమాణాలను సిజిఎస్ పద్ధతిలో సెంటీమీటర్స్ పర్ సెకండ్గా, ఈ ఎంకేఎస్ పద్ధతిలో మీటర్స్ పర్ సెకండ్గా మార్చుకున్నాం. వస్తువు స్థానంలో వచ్చేటటువంటి నిర్ణీత దిశలో వచ్చే మార్పునే మనం ఇక్కడ స్థానభ్రంశంగా చెప్పుకున్నాం. సో స్థానభ్రంశం అంటే వస్తువు గమనించేటటువంటి క్రమంలో తొలి స్థానం మరియు తుది స్థానాన్ని కలిపేటటువంటి సరళ రేఖ యొక్క పొడవునే మనం ఇక్కడ స్థానభ్రంశంగా చెప్పుకున్నాం. ఇదే క్రమంలో వస్తువు యొక్క ప్రయాణించేటటువంటి క్రమంలో సమాన కాల వ్యవధిలో సమాన దూరాలు కనుక గమనించినట్లయితే ఆ వస్తువు సమవుడిలో ప్రయాణిస్తుందనేటటువంటి అంశాన్ని పేర్కొనడం జరిగింది. వేగానికి సంబంధించినటువంటి భావనలు, ప్రమాణాలు మరియు వేగాన్ని km/h నుంచి m/s మార్చేటటువంటి క్రమాన్ని, m/s నుంచి km/hలోకి మార్చేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించడం జరిగింది. తర్వాత సంవేగానికి సంబంధించినటువంటి అంశాలు పరిశీలించినట్లయితే వస్తువు సమాన కాల వ్యవధుల్లో సమవేగాలు పొందేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ, సమాన స్థానభ్రంశాలు పొందేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ సంవేగంగా చెప్పుకున్నాం.
అదేవిధంగా వస్తువు యొక్క త్వరణాన్ని వస్తువు యొక్క వేగంలోని మార్పు రేటుగా పరిగణించాం. ఇది కూడా సదిశ రాశి అనేటటువంటి అంశాన్ని గుర్తించడం జరిగింది. త్వరణానికి సంబంధించినటువంటి అంశాలు పరిశీలించినట్లయితే సీజీఎస్ పద్ధతిలో దీని యొక్క ప్రమాణాలు సెంటీమీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్గా, ఎంకేఎస్ పద్ధతిలో మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్గా చెప్పుకున్నాం. ఇక్కడ వస్తువు యొక్క త్వరణము ధనాత్మకంగా ఎప్పుడు ఉంటుంది, రుణాత్మకంగా ఎప్పుడు ఉంటుంది, మరియు శూన్యంగా ఎప్పుడు ఉంటుంది అనేటటువంటి పరిస్థితులలో మనం ప్రశ్నలకు సంబంధించినటువంటి అంశాలను కూలంకషంగా చర్చించుకున్నాం. అదేవిధంగా చలన సమీకరణాలకు సంబంధించి 3 చలన సమీకరణాలు వివరించుకున్నాం. ఇక్కడ స్వేచ్ఛాపతన వస్తువుకు సంబంధించినటువంటి అంశాలను ఒక నిర్ణీత ఎత్తు వద్దకు చేరుకునేసరికి వస్తువు యొక్క వేగం ఏ విధంగా ఉంటుంది, అది స్వేచ్ఛాపతన వస్తువుగా మారేటటువంటి క్రమంలో వస్తువు యొక్క తొలి వేగం ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ వస్తువు పైకి వెళ్ళే క్రమంలో దాని యొక్క గురుత్వ త్వరణం విలువ రుణాత్మకమని, కిందికి పడేటటువంటి క్రమంలో దాని యొక్క త్వరణం విలువ గురుత్వ త్వరణం విలువ ధనాత్మకంగా చెప్పుకున్నాం. ఈ క్రమంలో స్వేచ్ఛాపతన వస్తువు యొక్క గమన సమీకరణాలు మరియు పైకి వీసినటువంటి నిలువుగా పైకి వీసినటువంటి వస్తువు యొక్క గమన సమీకరణాల గురించి చెప్పుకున్నాం. వస్తువు పైకి చేరినటువంటి సందర్భంలో గరిష్ట ఎత్తును గణించేటటువంటి సమీకరణాన్ని, వాటి యొక్క ఆరోహణ అవరోహణ కాలాలని మనం ఇక్కడ నేర్చుకున్నాం. అదేవిధంగా గమన కాలానికి సంబంధించినటువంటి అంశాలు కూడా మనం ఇక్కడ నేర్చుకున్నాం. సో ఈ రకమైనటువంటి పరిశీలన ఆధారంగా ఇక్కడ మనకు శుద్ధ గతిక శాస్త్రం మరియు గతి శాస్త్రాలకు సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలు మనం చూడవచ్చు. తదుపరి వచ్చేటటువంటి క్లాసుల్లో భాగంగా మనం శుద్ధ గతిక శాస్త్రానికి సంబంధించినటువంటి మరికొన్ని పాఠ్యాంశాలను మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా శుద్ధ గతిక శాస్త్రంలోని పాఠ్యాంశాలను చదివేటటువంటి క్రమంలో ఏ రకమైనటువంటి సూక్ష్మమైన మెలకువలు పాటించాలి, సమస్యలు వచ్చేటటువంటి క్రమంలో వాటిని పరిష్కరించే దిశలో మనం ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలనేటటువంటి ఓరియంటేషన్లు కూడా మనం ఇక్కడ ప్రశ్నలను మరియు సమస్యలను కూడా మనం ఇక్కడ పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి మిగతా అన్ని అంశాలను మనం కూలంకషంగా వచ్చేటటువంటి తరగతుల్లో నేర్చుకుందాం. అందరికీ సెలవు. అప్పటిదాకా అందరికీ నమస్కారం.